ఈరోజు గుడివాడ నియోజకవర్గంలో గత 20 సంవత్సరాలుగా అభివృద్ధికి కుంటుపడి గుడివాడలో ఒకే ఒక శాసనసభ్యుడిగా ఉండి గుడివాడని ఏమాత్రం అభివృద్ధి చేయకపోగా ఇప్పుడు కూడా గుడివాడ పేరు ప్రతిష్టల్ని చెడపేరు తీసుకొచ్చాడు. అలాగే ఈ రోజున మంచి వ్యక్తులు ఈ రోజున మనం ఎన్నుకుంటే కనుక ఎటువంటి అభివృద్ధి జరుగుతుందో అని ఈ రోజున గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఎన్నికల రాము గారిని చూస్తే తెలిసింది. నిన్న అలాగే ధనియాలపేట, బాంబే కాలనీ, ఇందిరా కాలనీ అన్నీ కూడా అభివృద్ధి పనులు చేస్తూ ఈ రోజున ఏదైతే మన గుడివాడ టీటీడీ కళ్యాణ మండపం నుంచి బైపాస్ రోడ్డుకి కనెక్టివిటీ ఉన్న ప్రధాన రహదారి ఇది. అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే ప్రధాన రహదారి ఇది. అటువంటి రహదారికి ఈ రోజున శంకుస్థాపన చేయటం, అలాగే కాలనీలో రోడ్లకు అభివృద్ధి శంకుస్థాపన చేయటం చాలా ఆనందించదగ్గ విషయం. గుడివాడ అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందని చెప్పి మనందరం కూడా ఈ యొక్క దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. కాబట్టి ముఖ్యంగా గుడివాడ గౌరవ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారికి గుడివాడ నియోజకవర్గ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. రాబోయే రోజుల్లో ఈ యొక్క కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం అందరి ప్రజలకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు గుర్తుంచుకోవాలని చెప్పి ముఖ్యంగా ఈ వార్డు ప్రజలందరి తరఫున ఈ యొక్క రోడ్డుని శంకుస్థాపన చేసినందుకు గౌరవ శాసనసభ్యులు శుభాకాంక్షలు తెలియజేస్తూ జై జనసేన.